ఇప్పుడు ఈ చీరాల సంఘటన చూసిన తర్వాత మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేమిటంటే, నేను ఈ 2 పుస్తకాల మీద శని ఆదివారాలు కామెంటరీ చేస్తున్నాను. కామెంటరీ వీడియోస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. అయితే బైబిల్ గాడ్ బుక్ మీద కామెంటరీ అయిపోయింది. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ మీద చివరికి వచ్చింది. ఇంకొక 4-5 ఎపిసోడ్లు అయిపోతుంది. అయితే కూడా తొందరలోనే అయిపోతుంది. వీటి తర్వాత ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, టోటల్ బైబిల్ మీద కామెంటరీ మొదలు పెట్టబోతున్నాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అంటే లైన్ టు లైన్, పేజ్ టు పేజీ కాకపోయినా ఆదికాండంలో ముఖ్యమైన ఘట్టాలు అక్కడి నుంచి అలా మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాల మీద నేను కామెంటరీ చేయబోతున్నాను. మధ్య మధ్యలో కంపారిటివ్ స్టడీ లాగా ఆ బైబిల్ దేవుడి లక్షణాలు, ఏ విషయంలో బైబిల్ దేవుడి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విషయంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ఏమిటి, ఇలా కంపేర్ చేస్తూ